ఇక్కడున్నది ఎమ్మెల్యే. తనకు ఒకరు ఎదురొచ్చినా వాళ్లకే రిస్కు, తాను ఒకరికి ఎదురెళ్ళినా వాళ్లకే రిస్కు. తానొస్తే లోకమంతా దాసోహం అనాలా? ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా డొక్క తీసి దోలు కడతా అన్న రేంజ్లో అన్నమయ్య జిల్లాలో విధ్వంసం జరిగింది. ఇంతకు టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే అనుచరులు ఎందుకు రెచ్చిపోయారు? అనుచరుల అత్యుత్సాహానికి ఎమ్మెల్యే ప్రోత్సాహమే కారణమా? ఎమ్మెల్యే వచ్చాడంటే సలాం రాఖీబాయ్ అనాలా? ఎమ్మెల్యే వెళ్తున్నాడంటే దారి మొత్తం ఖాళీ చేయాలా? ఎమ్మెల్యే ఎంట్రీ ఇస్తే టోల్ గేట్లన్నీ బార్లా తెరుచుకోవాలా? ఎమ్మెల్యే కార్ సఫా ఆగిందంటే సిబ్బంది అంతా అటెన్షన్ లో ఉండి టెన్షన్ పడుతూ వంగి వంగి నమస్కారం చేయాలా? లాంటి రూల్ ఏమైనా రాజ్యాంగంలో రాసుందా ఏంటి? మరెందుకు వీళ్ళు ఇలా రెచ్చిపోయారు? ఓ మహిళను జుట్టు పట్టి కొట్టి, ఓ వ్యక్తిని బూటుకాలుతో తన్ని, ఆ మేనేజర్ను చచ్చేంతలా బాది, టోల్ ప్లాజానంతా ధ్వంసం చేసి ఇంత కర్కశంగా ప్రవర్తించాలా? ఎమ్మెల్యే కార్ టోల్ ప్లాజా గేట్ దగ్గర కాసేపు ఆపడమే వీళ్ళు చేసిన నేరమా? ఇక్కడ సీన్ టు సీన్ చూడండి. మానవత్వం అన్నది మచ్చుకైనా కనిపిస్తుందా వీళ్లలో? కొడుతున్నది టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు, కొట్టించుకున్నది అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం టోల్ ప్లాజా సిబ్బంది. దానికి కారణం ఎమ్మెల్యే వాహనాన్ని టోల్ నుంచి పంపడంలో కాస్త ఆలస్యం చేయడమే. మహిళలను కూడా ఇలా కొట్టారంటే వీళ్ళనేమనాలి? ఓ మనిషి డొక్క పగిలేలా తన్నారంటే ఎలా చూడాలి? ఎమ్మెల్యే సురేంద్రబాబు తిరుపతికెళ్లి మంచిగా దైవ దర్శనం చేసుకుని తిరుగుపయనమయ్యారు. ఎమ్మెల్యే కాన్వాయ్ గండబోయినపల్లి టోల్ ప్లాజా దగ్గరకు రాగానే వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది స్పందించలేదు. మిగతా వాహనాలను పంపించడంలో బిజీగా ఉండడం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కోపం తెప్పించిందో లేక అనుచరులకు కోపం తెప్పించిందో ఏమో కానీ కాసేపు విధ్వంసం క్రియేట్ చేశారు. టోల్ పీకి పందిరేశారు. తన ముందే ఓ ఆడబిడ్డను జుట్టు పట్టుకుని కొడుతున్నా ఆ ఎమ్మెల్యే స్పందించలేదు. కనీసం కారు దిగి తన అనుచరుల అత్యుత్సాహాన్ని తగ్గించే ప్రయత్నమూ చేయలేదు. అంటే టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి సంబంధించి ఎమ్మెల్యే ప్రోత్సాహం కూడా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడున్న వారంతా ఎమ్మెల్యే తీరును విమర్శలతో ఎండగట్టారు. క్యూఆర్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు సార్. ఆ పేమెంట్ చేసేటప్పుడు 60 seconds టైమింగ్ ఉంటుంది సార్ మనకి. వాళ్ళు ఈ లోపు వెనకాల 2 వెహికల్ వెనకాల ఉండి వాళ్ళు ఏమంటే దిగేసి కొంచెం గొడవ చేశారు సార్. ఎమ్మెల్యే వెహికల్ ఎందుకు అవుతున్నారని. అంటే ముందు 2 వెహికల్ ఉన్నాయి సార్. అంటే సార్ కొన్ని సార్ అమౌంట్ అయిపోతుంది, అది క్యూఆర్ పేమెంట్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఆపారు సార్. ఇంకేమంటే వాళ్ళు వచ్చి కొంచెం గొడవ చేసి బ్యారికేడ్ లాగేసి కొంచెం గొడవ చేశారు సార్. ఇది సంగతి. విన్నారుగా, 2 వాహనాల టోల్ పేమెంట్స్ తీసుకోవడంలో ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే కారు కాసేపు ఆపాల్సి వచ్చిందన్నది టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న మాట. కొన్ని నిమిషాల ఆలస్యానికే ఎమ్మెల్యే అతని అనుచరులు ఇంత ఆగ్రహంతో ఊగిపోవడం ఏంటి అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తన మంది మార్బలంతో ఇంత కవరం చూపించాలా అంటూ స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు మండిపడుతున్న పరిస్థితి. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు మాత్రం స్పందించలేదు. ఇందులో మరో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. పైపెచ్చు ఎమ్మెల్యే కారును ఆపినందుకు బాధితులైన టోల్ ప్లాజా సిబ్బంది నోటి నుంచే సారీ చెప్పించుకుని మరీ అక్కడి నుంచి కదిలింది ఎమ్మెల్యే కాన్వాయ్. అంటే కాయా కష్టం చేసుకుని బతికే పేదవాళ్ల నోటి నుంచి సారీ చెప్పించుకుంటే కానీ ఎమ్మెల్యే సాటిస్ఫై కాలేదా అంటూ అక్కడున్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారట.